రైట్, ఏపీలో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. పాలకొల్లులో ప్రధాన రహదారిపై రొయ్య రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రొయ్యలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. అయితే పాలకొల్లులో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రాసెసింగ్ యూనిట్స్ యాజమానులు దోపిడీని అరికట్టాలని నినాదాలు చేస్తున్నారు. వారు జూన్ నెలాఖరు నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలల పాటు క్రాప్ హాలిడేను కూడా ప్రకటించారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో ఆక్వా సాగుకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. అలాగే ఏదైతే మన ఈ వ్యవస్థ మరోవైపు అమెరికా సుంకాలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తోంది. ఆక్వా సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ సీఎం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు ఆక్వా ఎగుమతుల అసోసియేషన్లతో సీఎం సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం ఆక్వా సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 50 రూపాయల నుంచి 100 రూపాయలు కేజీకి తగ్గిపోవటం అనేది చాలా బాధాకరం. ఇది ఏ పరిస్థితుల్లో తగ్గినాయి ఏంటనేది విశ్లేషణలోకి వెళ్లకుండా, అసలు ఎవరికి ఎందుకు తగ్గించామో తెలియకుండా, ఎందుకు జరుగుతుందో ఎవరికి అర్థం కాకుండా ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ఇవాళ ఈ ప్రయాణం జరుగుతుందంటే రైతు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టబడతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇవాళ ఈ ఆక్వా రైతు సంఘం తరపున ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతులందరూ కూడా సుమారు ఒక 3,000 మంది దాటి రైతులు హాజరవ్వడం, ఈ రైతులందరూ కూడా ఒకే నినాదంతో మనం 3 నెలల పాటు క్రాప్ హాలిడే ఇద్దాం, లేకపోతే మనకు న్యాయం జరగదు, లేకపోతే ఇలా చేయకపోతే మన ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ఆస్కారం ఉండదని చెప్పి ఏకపక్ష నిర్ణయంగా రైతులందరూ కూడా ఒకే దాటిగా ఈ క్రాప్ హాలిడే నిర్ణయం చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో ఆక్వా రైతులకి ఆ ఇబ్బందులన్నీ కూడా త్వరలో మా మినిస్టర్ రామానాయుడు గారి ద్వారా కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కానీ, చంద్రబాబు నాయుడు గారి ద్వారా కానీ డెఫినెట్గా పరిష్కారం అవుతాయి. రైతు మళ్ళీ ఆనందంతో మళ్ళీ రైలు కల్చర్ చేసుకుంటాడు భవిష్యత్తులో అనేది ఆశాభావం వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. 26% ఎందుకు తగ్గించాడని మనం గవర్నమెంట్ తీసుకెళ్తే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి తీసుకెళ్తాడు. ప్రధానమంత్రి గారు ఒకవేళ అక్కడ ట్రంప్తో మాట్లాడతాడు, ఆయన బాగా రిలేషన్ మెయింటైన్ చేస్తాడు మన మోడీ గారు, ఆయనతో మాట్లాడతాడు. అది మనం తగ్గిందంటే ఇప్పుడు రైతు బాగుంటాడు కదా. వీళ్ళు వచ్చి ఒక 12 కంపెనీలు ఉన్నాయి, 12 కంపెనీలు శాసిస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఇది భీమవరం అడ్డాగా తీసుకున్నారు. భీమవరం ఎక్కడ వైజాగ్ నుంచి వచ్చి, విజయవాడ నుంచి వచ్చి, ఈ రాజమండ్రి నుంచి వచ్చి ప్లాంట్ వాళ్ళు అందరూ వచ్చి భీమవరం తీసుకుని భీమవరాన్ని ఈ మాఫియా కింద ఏర్పడి ఈ భీమవరంలో వీళ్ళు కూర్చుని ఒక 12 మంది ఈ ప్లాంట్ వాళ్ళు దీన్ని శాసిస్తున్నారు. ఎవడన్నా 10 రూపాయలు 5 రూపాయలు పెంచాడంటే ఆయన ఊరుకొని ఫోన్లు చేస్తారంట. వీళ్ళు ఫోన్లు చేయటం ఏంటో, వీళ్ళు రేట్లు తగ్గించేయటం ఏంటో. మీరు రైతులు చాలా ఆవేశంగా ఉన్నారు, బుద్ధి చెప్తారు. మేము 3 రోజులు టైం ఇస్తాం, 3 రోజుల్లో తగ్గితే రేటు పెంచితే సరే, రొయ్యి రేటు పెరగాలి, మేత రేటు తగ్గాలి, తగ్గితే సరే. లేకపోతే ఎక్కడున్న ప్లాంట్లు రాష్ట్రంలో ప్రతి రైతు వెళ్ళి ఆ ప్లాంట్ల దగ్గర అక్కడే పడుకుంటాం, అక్కడే తింటాం, అక్కడే వండుకుంటాం. రైట్, చూసారు కదా, ఏపీలో ఆక్వా రైతులైతే రోడ్డెక్కారు. వాళ్ళకు వస్తున్న ప్రాఫిట్ మార్జిన్ తగ్గిపోతోంది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు పడమట మావుళ్ళు ఆక్వా రైతు మనతో లైవ్లో రెడీగా ఉన్నారు. నమస్తే అండి. రైట్, అసలు చూస్తున్నాము అంటే ప్రాఫిట్ మార్జిన్ కంప్లీట్గా తగ్గిపోతోంది, 50 నుండి 100 రూపాయల వరకు తగ్గుతోంది కేజీకి అంటూ కూడా చెప్తున్నారు. అసలు ఎలా మీకు ఎఫెక్ట్ అవుతుందండి ఇది? ఏం లేదమ్మా, నేను గత 25 సంవత్సరాల నుంచి అల్టర్నేటివ్ చేస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి కూడా ధర మాత్రం తగ్గిపోతుంది. ఏదో కారణం చెప్పి ఏదో కారణంగా ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని సరైన సమయానికి మేము రైలు పట్టుబడి వచ్చే సమయానికి రేట్లు తగ్గించేయటం. ఏ నెంబరు ఏ కౌంట్ అయితే రైతుల దగ్గర ఉందో ప్రత్యేకించి ఆ కౌంట్ని రేట్ తగ్గించేస్తుంటారు. అంటే వీళ్ళందరికీ మేత షాపులు వాళ్ళే కాబట్టి ఫీడ్ అంతా వాళ్ళదే, ప్లాంట్లు వాళ్ళవే. ఎవరి వల్ల ఏ ఫీడ్ అయితే ఎక్కువ వెళ్తుందో, ఏ నెంబర్ ఫీడ్ ఎక్కువ వెళ్తుందో ఇంచుమించుగా ఆ కౌంట్ మార్కెట్ రైతుల దగ్గర ఉన్నట్టుగా వీళ్ళకి అవగాహన వచ్చిందండి. దానివల్ల ఏంటంటే ఏదైతే రైతుల దగ్గర ఎక్కువ కౌంట్ ఉన్న
సరుకున్నదో దాన్ని ఆటోమేటిక్గా రేట్ డౌన్ చేసేస్తుంటారు. ఏదైతే రైతుల దగ్గర లేదో దానికి రేట్ పెంచుతూ ఉంటారు. ఇదంతా ఒక మాఫియా కింద వాళ్ళ చేతుల్లోకి తీసుకుని వాళ్ళకి నచ్చినట్టుగా వ్యవహారం జరిపిస్తున్నారు. అలాగే ఫీడ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ముడి సరుకులు రా మెటీరియల్ రేట్ పెరిగిపోయిందని రేట్ పెంచేస్తుంటారు. తర్వాత రేటు తగ్గిపోయింది. రా మెటీరియల్ తగ్గిన తర్వాత కూడా ఎప్పుడు ఒక కేజీకి ₹1 కూడా రేటు తగ్గించారు. ఈ రోజు రేటు పెరిగిపోయిందని కేజీకి ₹25 పెంచిన ఈ ఫీడ్ యాజమాన్యం ఇప్పుడు ముడి సరుకు అంతా రేటు తగ్గిపోయింది. ఫిష్ ఆయిల్ తగ్గింది, డిఓబి తగ్గింది, చెక్క తగ్గింది, అన్ని తగ్గిన సోయా తగ్గింది. అయినా కూడా ఎక్కడా కూడా ఒక ₹1 కూడా కేజీ మేత మీద తగ్గించారు. ఇది పూర్తిగా రైతుల మీద భారం పడిపోతుంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు కనీసం రైతు బతకాలంటే 100 కౌంట్ ₹250 మినిమం. మామూలు ప్యాడి రైతుకి ఎలాగైతే గిట్టుబాటు ధర అన్న ఉందో అలాగే ఆక్వా రైతుకు కూడా 100 కౌంట్ బేసి ₹250 మినిమం లేకపోతే ప్రతి రైతు కూడా ఇబ్బందులు పడిపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. ఇది మాత్రం సత్యం. దీని మీద గవర్నమెంట్లు స్పందించి ఈ మినిమం రేట్ అనేది మెయింటైన్ చేయకపోతే ఆక్వా రంగం కుదిలేని పరిస్థితి అయితే మాత్రం రాబోయే కాలంలో దారుణంగా ఉంది. దాని గురించే ఈ రోజున జై భారత్ ఆక్వా సంఘం, క్షీరారామ ఆక్వా సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. రోడ్డు మీద రాస్తారోకం నిర్వహించాం. దీని మీద ఏంటంటే రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇది విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆశ తెచ్చిపెట్టే రంగం ఆక్వా రంగం. దీని మీద గవర్నమెంట్కి అవగాహన లేదు, లేకపోతే పెంచుకోవట్లేదు తెలియదు. కానీ దీని మీద ఆఫీసర్స్ ఉన్నారు, ఎంపడా ఉన్నది, ఎవరో కూడా సరిగ్గా స్పందించేవాళ్ళు లేదు. యాక్టివిస్ట్ మీద కానీ దీని మీద కూడా ఇలా ఆజిమచ్చి లేదు. ప్రాసెసింగ్ బ్యాంకులలో ఇప్పుడు ఏ రేట్ పెడతారో వాళ్ళకే తెలియదు. మనం వేళ సరుకు పడదామంటే వేళ ఎవరు బండి పెట్టరు, రేట్ డౌన్ అంటారు. రైస్ ఇదే పచ్చి సరుకు వెంటనే పట్టేయాలి. ఈ పట్టేయాలనుకున్నప్పుడు వీళ్ళెవరు సరిగ్గా ఐస్ పంపకపోతే ఏదో ఒకటికి మధ్య దళాలకు అమ్మిపోయిన పరిస్థితి వస్తుంది. ఆ రకంగా రైతు పంట పండించినా కూడా అమ్ముకోలేని పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. కాబట్టి దీని మీద తగు చర్య అధికారులు గవర్నమెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుచేతంటే గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ రైతు తలరాత మాత్రం మారట్లేదు. గవర్నమెంట్లు మారుతున్నాయి, రైతు తలరాత మాత్రం మారట్లేదు. దీనిపైన గవర్నమెంట్ స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే ఆక్వా రంగం అయితే కుదేలైపోయే పరిస్థితి ఉంది మేడం. అయితే మావుళ్ళు గారు, మీరు ఇందాక చెప్పినట్టు ఫీడ్ మీద కావాలనే రేట్లు పెంచడం తగ్గించడం చేస్తున్నారు అని చెప్పారు. అంటే మునుపటి నుండి ఇది ఇట్లానే ఉందా అండి? అప్పుడు మీరు ఎవరిని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేదా? ఎప్పుడు ఉన్నాయి మేడం, సంఘం ఇలా ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఇలా జరుగుతూనే ఉన్నది. రైతులందరూ ఆందోళన చేస్తారో, ఆందోళన చేసి 4 రోజుల్లో ఏదో కాస్త అట్టిగా మారుస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు చదువుకోలేని రైతులు ఇక్కడ తప్పనిసరి పరిస్థితి వేరే పరిస్థితి లేక ఖచ్చితంగా ఆత్మహత్య మీ బేస్ అయిపోయిన రైతులందరూ సాగో రేవో లాభం వచ్చినా నష్టం వచ్చినా ఇది ఒక బలహీనత, వ్యసనం అయిపోయింది. ఈ వ్యసనం వల్ల వీళ్ళందరూ కూడా రైతులు మళ్ళీ క్రాప్ వస్తుందేమో, మళ్ళీ క్రాప్ వద్దని ఎప్పుడు వేస్తూనే ఉంటారు. ఇది వీళ్ళకి అలసుగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు 365 days గతంలో నేను 20 సంవత్సరాల క్రితం కలిసి స్టార్ట్ చేసినప్పుడు సమ్మర్లో హాలిడే ఉండటం, కొన్ని రోజులు వీళ్ళకి కంటైనర్ ఫుల్ అవ్వకపోతే ఎక్కువ రేటెడ్ సర్వీకుంటున్న పరిస్థితి. ఇప్పుడు కల్చర్ పెరిగిపోవడం వల్ల 365 days ప్రతిరోజు మార్కెట్లో రేట్ జరుగుతుంది. అందుచేత వీళ్ళకి ఏంటంటే నచ్చితే కొనుక్కుంటున్నారు, నచ్చకపోతే మానేస్తున్నారు. వీళ్ళకి కంటైనర్ అవ్వదు, మన ఎక్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది అన్న బాధ వీళ్ళకి లేవు. ఏ రోజు కావాలి ఈ రోజు కాదు, ఈ రోజు ఎంత కాదు తరుగు దొరికేస్తుంది. మార్కెట్లో రైతుల దగ్గర అంత ఉంది. అంటే కల్చర్ పెరిగింది బాగా. సో ఇప్పుడు మీరు పడుతున్న ఏదైతే డిఫికల్టీస్ ఉన్నాయో దీనికి ట్రంప్ ఎఫెక్ట్ కూడా నిజంగానే ఒక రకంగా ఇది చేసిందని అనుకోవాలా మనం, లేక జస్ట్ లోకల్గా ఎవరైనా మాయ చేస్తున్నారు కాబట్టి ఈ మొత్తం కూడా జరుగుతుంది అని అనుకుంటున్నారా? అది ఇప్పుడు ఇంటర్నేషనల్ విషయం. అది రైతులకి దాని పెద్ద అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. కాకపోతే ట్యాక్స్ ఉంది, లేకపోతే ఇట్లా ఉందని 26% వేస్తారని చెప్పిన మాట నిజమే. అదే చెప్తున్నాను మేడం, అక్కడ ట్రంప్ ఏదైతే అనౌన్స్ చేశాడో అది ఇంకా ఇంప్లిమెంటేషన్ ఏదో లేదు, ఎవరికి తెలియదు. ఇక్కడ మాత్రం రేట్లు ₹70-80 రేట్ తగ్గిపోయింది. దట్టు ఏదైతే ఆయన అమెరికా ప్రెసిడెంట్, అమెరికా వెళ్ళి ఎక్స్పోర్ట్ వరకు అయితే ఓకే, అది కూడా అనుకోవచ్చు. కానీ అమెరికా వెళ్లకుండా చైనా లేకపోతే ఇంకా ఇతర దేశాలకు వెళ్ళి సరుకు మీద కూడా రేటు తగ్గించేశారు. దానివల్ల మన ట్రంప్ ఎఫెక్ట్ అనుకోవాలా, ఏళ్ళ ఎఫెక్ట్ అనుకోవాలా, అది మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. అయితే మావుళ్ళు గారు, రీసెంట్గా మనం చూసాము పార్లమెంట్లో కూడా ఇష్యూ రైజ్ చేసి చెప్పారు కూడా, ఇట్లా ట్రంప్ ఎఫెక్ట్ వల్ల ఏపీలో ఎక్కువగా రొయ్య సాగు జరుగుతూ ఉంటుంది, మొత్తం ఫిషరీస్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి, ఏదైతే ఆక్వా కల్చరింగ్ డ్యామేజ్ అవుతుంది అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. మరి ఇవాళ 4 o'clockకి సీఎం కూడా అడ్రస్ చేస్తున్నారని తెలుస్తోంది. సో సీఎంకి మీరు అసలు ఏం చెప్పబోతున్నారు? ఆయన దగ్గర ఎటువంటి డిమాండ్స్ను తీసుకెళ్ళబోతున్నారు మీరు? అంటే మేడం, ఇట్లాగా ఈ సంఘాలన్నీ ఏకమయ్యి ఇందాక చెప్పారు మా మీటింగ్ లో మా మంత్రి గారి ద్వారా కానీ, లేకపోతే ఇలా సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి
ఈ ఆక్వా సంఘానికి సంబంధించి ఆక్వా మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారి ద్వారా మన మా నినాదం ఏదైతే ఉన్నదో, మా బాధ అయితే ఉందో వినవించుకుని కేంద్రంలో కూడా సరైన నిర్ణయం తీసుకుంటే ఎలాగనేది ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది కూడా ఈ నేషనల్ది, మన స్టేట్కి సంబంధించింది కాదు. ఇది ఎక్స్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్దే కాబట్టి కేంద్రంలో కూడా సరైన నిర్ణయం తీసుకున్నామో దీని మీద వెంపడ ఉన్నది, అప్సరాన్ని ఉన్నది. వీళ్ళందరూ ఏదైనా తగు చర్య తీసుకుంటే ఖచ్చితంగా కంట్రోల్కి వస్తుంది. రైతుకి ఇంత నష్టం వచ్చే పరిస్థితి ఉండదు. యాచరీల మీద అజమషి లేదు, ఎవరికి పట్టించుకోవట్లేదు. యాచరీల మీద న్యాయమైన సీడ్ రావట్లేదు. ఒకవేళ సీడ్ వస్తే అమ్ముకునే టైంలో ఇలాంటి పరిస్థితి ఉంది. దీని మీద ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వాలే, ఒక రైతు మా ఆందోళన చేస్తాము, ఇవాళ మళ్ళీ చెరువు కడికి మేతలు వేసుకోవాలి, రోడ్డు మీద ఆందోళన చేయాలా, చెరువు కడికి మేతలు వేసుకోవాలా. ఒకరోజు చెరువు కడికి వెళ్ళకపోతే రంగు అన్ని చెరువులు పాడైపోతాయి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ రైతుల బాధను గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. అయితే మామూలుగా రొయ్యలకి ఎంఎస్పీ కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎంత ఎంఎస్పీ పెడితే అది గిట్టుబాటు ధరకి మీకు ఉంటుంది అని అనుకుంటున్నారు రైతులకి ప్రాఫిటబుల్గా? ప్రాఫిటబుల్గా కాదు, కనీసం సర్వైవల్ అవ్వాలంటే 100 కౌంట్ మినిమం 250 రూపాయలు రేటు ఉండాలి. 100 కౌంట్ బేస్ 250 రూపాయలు మినిమం ఉండాలండి. ప్రెసెంట్ ఎంత ఉందండి రేటు? ఇప్పుడు నిన్న 170 అంటున్నారు, 180 అంటున్నారు, 200 అంటున్నారు. రేటు అది స్టడీగా ఉండట్లేదండి. 260 రూపాయలకు కొన్నారు మొన్న, ఇప్పుడు 180 అంటున్నారు, 200 అంటున్నారు. అంటే మనం అడిగితే వేరే రేట్ ఉంటుంది, మన పట్టడానికి బేరిస్తే వేరే రేట్ ఉంటుంది, పేపర్లో వేరే రేట్ ఉంటుందండి. అదేంటంటే ఖచ్చితంగా 250 రూపాయలు తక్కువ ఎవరో కొనకూడదు, 250 రూపాయలు ఖచ్చితంగా కొనాలి అని ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయో వాళ్ళకి ఒక ఆర్డర్ జారీ చేస్తే రైతు కొంతవరకు సస్టైన్ అవుతాడు. అసలు ప్రాఫిట్ మార్జిన్ ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంతవరకు తగ్గుతుందండి? అది ఫీడింగ్ పరంగా కాకపోయినా, అంటే డైరెక్ట్గా ఫీడర్స్ ఏదైతే చేస్తున్నారో దానివల్ల అండ్ ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ అన్నిటి వల్ల కూడా అసలు ఎంత ప్రాఫిట్ రేట్ మీకు తగ్గుతుంది అనుకోవాలి? ప్రాఫిట్ ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ వేళ 100 కౌంట్ వచ్చేటప్పటికి 230 రూపాయలు పడుతుందండి. ఒక 100 కౌంట్ రైతు తయారు చేయాలంటే 230 రూపాయలు మినిమం పడుతుందండి. అంటే ఒక టన్ను నుంచి 1.2 మేత పడుతుందండి. టన్ను ₹1,00,000 ఉంటుంది, ₹1,20,000 మేతకే పోతుంది. సీడ్ వచ్చేటప్పటికి 40,000 సీడ్ ఉంది, 1,00,000 అంటే 40,000 సీడ్ అవుతుంది. ఇంకా లీజు, కరెంట్ బిల్లు, వర్కర్స్ మెయింటెనెన్స్ చేయగలిపి 220 నుంచి 230 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ పడుతుంది. ఇప్పుడు 3 నెలలు క్రాప్ హాలిడే పెట్టేస్తాము అని అంటున్నారండి. మరి ఇట్లా క్రాప్ హాలిడే ప్రకటించేస్తే రైతులు నష్టపోతారు కదా, మరి ఆ విధంగా ఎట్లా మీరు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు? ఇప్పుడు వేసి ఎలాగో నష్టపోతున్నాం అండి, ఎలాగో కల్చర్ చేస్తూ కూడా నష్టపోతున్నాం. కనీసం 3 మంత్స్ కనుక క్రాప్ హాలిడే వేస్తే అప్పుడు యాచరీ వాళ్ళకి, ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళకి, ప్రాసెసింగ్ వాళ్ళకి అప్పటికైనా తెలిసి వస్తుంది. రైతులు కాస్త ఆదుకుంటే వాళ్ళు ముందుకు వస్తారు. ఏముందో మేడం, మేము మానేసి కూలి పనికి వెళ్ళిపోతాం, చెరువులు మానేసి. వాళ్ళు ఏం చేస్తారు మేడం, ఆఫీస్ కట్టి కూర్చోవాలి కదా, మాకు మెటీరియల్ వెళ్తుంది కాబట్టి వీళ్ళు ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా మాకు ఇబ్బంది ఏదైనా లేదు, కాకపోతే తప్పనిసరి పరిస్థితి అండి. చేసి పోగొట్టుకోలేం కదండి, కరెక్ట్. వ్యాపారం చేసినప్పుడు పోగొట్టుకోలేం కదా. సో మరి ప్రభుత్వం ఎలా ముందుకొస్తుందండి ఎంఎస్పీ గురించి కానివ్వండి, అసలు ప్రభుత్వం నుండి ఎటువంటి డిమాండ్స్ మీకు వినిపిస్తున్నాయి? వాళ్ళు ఓకే అనే పరిస్థితి మీకు కనిపిస్తుందా? అదే మేడం, ఈ రోజు చెప్పారు 4 గంటల క్రితం దీని మీదే మీటింగ్ అవుతుందని. ఎలా నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. రైట్. సో మీటింగ్లో ఇంకేమైనా డిమాండ్స్ పెట్టబోతున్నారా అండి మీరు? ఎంఎస్పీ కాకుండా ఫీడింగ్ ప్రైస్ కరెక్ట్గా ఉండటం కాకుండా ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా మీకు? ఫీడింగ్ ప్రైస్ ఖచ్చితంగా ఫీడింగ్ ప్రైస్ తగ్గించాలి, యాచరీస్ మీద అజమాయిషీ ఉండాలి. నాణ్యమైన సీడ్ని ఉత్పత్తి చేసి యాచరీకి మాత్రమే లైసెన్స్ ఇవ్వాలి. లేకపోతే వెంపడ వాళ్ళు కానీ వీళ్ళకి కానీ యాచరీస్ మీద తరువుగా చెక్ చేస్తూ ఆ యాచరీస్ని సరైనగా ఏదైతే ఎవరికైతే పర్మిషన్ ఇచ్చారో ఆ యాచరీలు మాత్రమే సీడ్ ఇవ్వాలి. అది తీసుకుంటే ముందు విత్తనంలో సరైన క్వాలిటీ వచ్చినప్పుడు రైతు కాస్త వరకు మెరుగవుతాడు. అలాగే ఈ ఫీడ్ మీద కూడా నియంత్రణ తీసుకొచ్చి ఎంత కేజీ కనీసం ఒక ₹10 రేటు తగ్గిస్తే రైతు గురించి ముందుకెళ్ళగలుగుతారు. అలాగే 250 రూపాయలు 100 కౌంట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇవన్నీ మా డిమాండ్స్ అండి. ఈ చేయించడం కనుక ఖచ్చితంగా రైతు మళ్ళీ కల్చర్ చేయగలుగుతాడు. దీనివల్ల రాష్ట్రానికి, కేంద్రానికి ఆదాయం వస్తుంది, విదేశీ ఆదాయం వస్తుంది. వీళ్ళందరూ కింద నుంచి రైతు కష్టపడితే మాకు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఖచ్చితంగా మాత్రం డాలర్ల పంటే పండిస్తాం. ప్రెసెంట్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇటు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇష్యూని అడ్రస్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన చెప్పిన మాటలో మీకు ఏమైనా ధైర్యం వచ్చిందా అండి? అంటే ఇక్కడ నేను ఇది వినలేదు మేడం, ఏం మాట్లాడారో తెలియదు. ఇక్కడ మా సంఘం ప్రెసిడెంట్ గాంధీరాజు గారు ఇక్కడ ఆయన చూస్తారు. ఈ మా జయభారత్ ఆక్క సంఘానికి అధ్యక్షుడిగా గాంధీరాజు గారు ఈ సంఘాన్ని స్థాపించారు. ఆయన ఆధ్వర్యంలో మేము అందరం నడుస్తున్నాం. ఆయన అన్ని చూస్తారండి.
సో మేజర్ డిమాండ్ వచ్చేసి మేత రేట్ ఏదైతే ఉందో అది తగ్గాలి, రొయ్య రేటు పెరగాలి, మినిమం సెల్లింగ్ ప్రైస్ అనేది మెయింటైన్ చేయాలి, అంతేనా అండి? మా డిమాండ్ రైతులుగా ఖచ్చితంగా ఫీడ్ రేటు తగ్గాలి, రేటు పెరగాలి, నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేయాలి ఫ్యాక్టరీస్ వాళ్ళు. అయితే దీనికి సంబంధించి అసలు మార్కెట్ ఏమంటుందండి? అంటే వాళ్ళకు ఓకేనా? జనరలీ ఇట్లా మోసం చేస్తూనే మార్కెట్ పెంచుకుంటూ ఉంటారు, అసలు వాళ్ళు ఎట్లా ధర్నా చేసే ఇది ఉంది అని అనుకోవాలి మనం ఫ్యూచర్లో? ఎవరు మేడం, ఎవరు ప్లాంట్ వాళ్ళని వచ్చి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మార్కెట్ ఏదైతే ఉందో మొత్తం ఇందాక మీరు చెప్పినట్టు మేత రేట్ కావాలనే తగ్గించి కావాలనే పెంచి మీకు ఇస్తూ ఉంటారు, అలానే వాళ్ళు మార్కెట్ని ఇది చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళ దగ్గర నుండి గవర్నమెంట్కి ఎటువంటి డిమాండ్స్ ఉంటాయని అనుకోవాలి? వాళ్ళు మళ్ళీ నిరసనలు చేసే అవకాశం ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడు మేము లక్షలాది మంది రైతులు ఉంటామండి, లక్షల మంది రైతులు ఉండి మేము యూనిట్ అవ్వటం చాలా కష్టం. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు 10-12 మంది ఉంటారు, వాళ్ళకి వెంటనే అసోసియేట్ అవ్వగలుగుతారు. వీళ్ళందరూ కాబట్టి ఏ మంత్రి అయినా కలవగలుగుతారు, సీఎం గారినైనా కలవగలుగుతారు, పిఎం గారినైనా కలవగలుగుతారు. మేము ఆందోళన చేయాలి తప్ప వాళ్ళకి 10 నిమిషాల్లో వాళ్ళు మీటింగ్ అయిపోతుంది. అది చేసేది ఏంటంటే గవర్నమెంట్ తగు చర్య తీసుకుంటే మాత్రమే మాకు న్యాయం జరుగుతుంది. వీళ్ళందరి మీద నియంత్రణ తీసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ రైతులను దృష్టిలో పెట్టుకుని చేయాలంటే గవర్నమెంట్ చేయొచ్చు మేడం, ఖచ్చితంగా చేయొచ్చు అండి. రైతులు కూడా దాన్ని హ్యాపీ ఫీల్ అవుతారు, స్పందిస్తే కనుక ఖచ్చితంగా మాకు న్యాయం జరిగిందని ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. కరెక్ట్ అండి. ఇందాక బిగ్ టీవీతో ఒక రైతు మాట్లాడుతూ కూడా కేజీకి 50 నుండి 100 రూపాయల వరకు తగ్గిపోతోంది మార్జిన్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అసలు ఎంతవరకు మార్జిన్ తగ్గుతుందండి? లాస్ట్ మొన్న బుధవారం వరకు, నేను డేట్ చెప్పాలని కన్నా బుధవారం వరకు 30 కౌంటు 470 రూపాయలు కొన్నారండి. గురువారం నుంచి 380 రూపాయలు చేశారు. శుక్రవారం శనివారం 380 రూపాయలు, ఇవాళ 30 కౌంట్ కొంటున్నారు. మనం 470 రూపాయలు అమ్మారండి. ఇది పర్ఫెక్ట్ 90 రూపాయలు కేజీకి తగ్గింది 30 కౌంట్ రేటు. 90 రూపాయలు తరిగినా అమ్ముకుందామంటే బండి పెట్టి రైతు లేరు, బండి పెట్టి ప్లాంట్ లేరు. ఇందులో ఏంటంటే ప్లాంట్ల మీద ఎవరి వ్యాపారాలు చేసుకోవాలి, ప్లాంట్ చేసుకోవాలి, సీడ్ చేసుకోవాలి, రైతు చేసుకోవాలి. కాకపోతే ఎన్నిటికి ఆధారం మాత్రం రైతు. ఈ రైతు బాగుంటేనే ఇవన్నీ బాగుంటాయి. అది చేత రైతు పక్షాన అందరూ, అలాగే మీరు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా, మీరు కూడా మా సమస్యని గ్లోబలైజ్ చేసి అందరి దృష్టికి వెళ్ళేలాగా చేస్తే గనక ఈ ఆక్వా రంగం బతికే అవకాశాలు ఎక్కువ. షూర్. అయితే ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్స్కి సంబంధించి కూడా మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా దోపిడీ చేస్తున్నారు, దాన్ని కూడా అరికట్టాలి అనేది మేజర్ డిమాండ్గా వినిపిస్తోంది. సో దాన్ని ఒకసారి వివరిస్తారు? అది చెప్పాను కదా మేడం, మొన్నటి వరకు 470 రూపాయలు కొన్న 30 కౌంట్ ఇవాళ నేను 380 రూపాయలు తీసుకొచ్చారు. అలాగే 100 కౌంట్ 260 రూపాయలు కొన్న 100 కౌంట్ 200 రూపాయలు తీసుకొచ్చారు. ఈ రైతుకి ఇది టన్నుకు వచ్చి 60,000 పోతే 10 టన్నులు పట్టే రైతుకి 6 లక్షలు పోతూ ఉంటుంది. ఇది ఎంత కష్టపడితే 6 లక్షలు మిగలదు. ఈ ఆకార 4 రోజుల్లో రైతు యొక్క తలరాత మారిపోతుంది. అందుచేత దీని మీద ఒక స్థిరమైన రేటు, కనీసం 100 కౌంట్లు లాంటి దానికైనా ఒక బేస్ 250 రూపాయలకి మేము కొంటాం ఖచ్చితంగా. రైతులందరూ కొంచెం హ్యాపీగా కన్సిడర్ చేయగలరు. సో ఫైనల్లీ మామూలు గారు, మొత్తం అందరు రైతులు కూడా కలిసి 3 నెలలు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. అది కాకుండా వాళ్ళ 4 o'clockకి సీఎంతో కూడా భేటీ అవ్వబోతున్నారు. సో ప్రాపర్గా ఒక ప్లాన్ అనేది ఫిక్స్ చేసుకున్నారా మీరు? ఫ్యూచర్లో అయినా ఒకవేళ గవర్నమెంట్తో మాట్లాడడానికి కానివ్వండి, మీకు కావాల్సిన ఎంఎస్పీ, మీ డిమాండ్స్ అన్నింటినీ సాధించుకోవడానికి? ఇక్కడ మేము వచ్చి పాలకొల్లు, ఆసంట, నరసాపురం 3 నియోజకవర్గాల రైతులందరూ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. ఇది స్టేట్ వైడ్ ఉన్నది. నెల్లూరు నుంచి ఇక్కడ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కోస్టల్ క్యాడర్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ అందరినీ ఏకతాటి మీద రావడానికి ఎక్కడ సంఘాలు అక్కడ ఉన్నాయి, ఎవరు ఆవేదనలు వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఇక్కడ మాకు అందుబాటులో ఉన్న మా రైతులందరూ కూడా ఇక్కడ మేము ఈ ధర్నా చేయడం జరిగింది. అదే స్పందన అన్ని చోట్ల వస్తుంది. ఇది మా 3 నియోజకవర్గాల ప్రజలందరూ వచ్చారు, రైతులందరూ వచ్చారు. ఈ 3 నియోజకవర్గాల రైతులందరూ పాల్గొన్నారు. అలాగే నెక్స్ట్ భీమవరం, అన్ని నియోజకవర్గాలు కూడా దీనికి స్పందిస్తున్నారు. అలాగే ఈస్ట్ గోదావరి కూడా కొంతమంది రైతులు వచ్చి వాళ్ళు కూడా అలా ఆవేదన వ్యక్తం చేశారు, మీతో కలిసి ప్రయాణం చేస్తారని చెప్పారు. ఇదందరూ ఎవరు చేసినా రైతు కోసం మేము చేసే ప్రయత్నం అంతా రైతు కోసం, పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా రైతు సంక్షేమం కోసం చేస్తున్న పోరాటం. థ్యాంక్ యూ సో మచ్ అండి.
మొత్తానికి మనం చూస్తున్నాము ఇటు ఏపీలో ఆక్వా రైతులందరూ అయితే రోడ్డెక్కారు. ఇవాళ 4 o'clockకి సీఎంతో భేటీ కూడా అవ్వబోతున్నారు. వాళ్ళకి కావాల్సిన మేజర్ డిమాండ్స్ని వాళ్ళు సీఎం ముందు ఉంచబోతున్నారు. మేజర్గా ఎంఎస్పీ మాకు కావాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది కాకుండా ఇటు మేత ధర ఏదైతే ఉందో అది తగ్గాలి, రొయ్యల ధర పెరగాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ట్రంప్ ఎఫెక్ట్ కూడా ఇటు ఎక్స్పోర్ట్స్ పై పడినట్టుగా కనిపిస్తోంది. దీనివల్ల కూడా రైతు యొక్క ప్రాఫిట్ మార్జిన్ పూర్తిగా తగ్గిపోతోంది. సో దాని గురించి కూడా అడ్రస్ చేయబోతున్నారు వాళ్ళు.